పేరు అడపనాలు. నేను పోలవరం నియోజకవర్గం శ్రీనివాసపురం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. గత 6 నెలల నుంచి వ్యూ పాయింట్ అనే ఈ పేపర్ ద్వారా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారి మీద అంటే ఆరోపణలు ఆయన వ్యక్తిత్వం కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు మనోభావాలు దెబ్బతీస్తూ న్యూస్లు వరుసగా రాయడం జరిగింది. దీని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటంటే అతనికి పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అయితే కనపడలేదు, కానీ అతను ఎమ్మెల్యే బాలరాజు గారి దగ్గర నుంచి ఏదో డబ్బులు ఆశించి కొంతమంది మధ్యవర్తుల ద్వారా అతను ఏదో కొంత డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు ఎటువంటి తప్పు చేయనప్పుడు మనం డబ్బులు ఎందుకు కావాలన్న కోణంలో అతని రిక్వెస్ట్ని కానీ అతని అభ్యర్థన కానీ ఇతను పట్టించుకోలేదు. దాని మీద అతను ఏంటంటే నాకు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే ఈ పేపర్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేని ఉద్దేశంతో ఆ న్యూస్లు రాయడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మూకుమ్మడిగా జీలిమెల్లి పోలీస్ స్టేషన్లో గత 4 నెలల క్రితం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరం డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు అందరూ కలిసి ఎంక్వైరీ చేసి అతను చేసిన ఆరోపణలు నిజం లేదని తేల్చి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము అందరం కూటమి పార్టీ నాయకుల తరఫున పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ సంఘటన ఇవాళ ఏదైతే అతను నకిలీ విలేకరుని అంటే వృత్తిని అడ్డు పెట్టుకుని నాయకుల్ని కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇతర ఎలాంటి విలేకరులందరికీ కూడా ఇది చెప్పబెట్టని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ అంటేనే నీతి నిజాయితీలకి మారుపేరు. అలాంటి పార్టీలో గెలిచిన ఒక యువ నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి విలేకరులని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీని మీద మేము ఈ సందర్భంగా ఏంటంటే పోలీస్ శాఖ వారికి కానీ అందరికీ కూడా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా మేము తెలియజేయాలనుకోండి, ఎలాంటి ఆరోపణలు అభివృద్ధిలో వెళ్తున్న ఆరోపణలు సహజం, దాన్ని ఎవరో పట్టించుకోవద్దని, ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వస్తే మనం ఖండించాల్సిన రానున్న రోజుల్లో మనం ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.